ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి. దుర్గమ్మ తల్లి అంటే ఇష్టమన్న ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. దుర్గమ్మ తల్లి ఛానల్ని సపోర్ట్ చేసిన వారు అవుతారు. మీరు లైక్ ఇవ్వడం వల్ల మన వీడియోస్ మరికొంతమంది అమ్మవారి భక్తులకు చేరుతాయండి. అలాగే మీరు ఎటువంటి కష్టాలు సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆరోగ్య శత్రు సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి పూజారి గారిని సంప్రదించండి. అన్ని సమస్యలకి ఫోన్లోనే జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8897741766. మీ సమస్య ఏదైనా సరే వెంటనే గురువుగారికి చెప్పి మీ సమస్యను పరిష్కరించుకుని ఆనందంగా సంతోషంగా ఉండండి. ఈ గురువుగారి దగ్గర నేను కూడా చూపించుకున్నాను ఫ్రెండ్స్, మంచి ఫలితం వచ్చింది. అందువల్లనే మీకు కూడా చెప్తున్నానండి, నమ్మకంతో కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన అమ్మవారి సందేశం. మన అమ్మవారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీకోసమే శుభవార్త తీసుకువచ్చానమ్మా. నీకు ఇష్టమైన వారు నిన్ను వెతుకుంటూ రాబోతున్నారు. ఈ మంగళవారం రోజున ఈ మంగళకరమైన వార్త అందుకో తల్లి. ఏమాత్రం కూడా అశ్రద్ధ చేయవద్దు. వెంటనే వీటిలో ఒక నెంబర్ తాకు తల్లి అని అయితే మన దుర్గమ్మ తల్లి మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి అమ్మవారు ఇలా ఎందుకు చెబుతున్నారో అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. మీరైతే తమ్నేల్ చూసారు కదండి, 3 నెంబర్స్ ఉన్నాయి కదా. అమ్మవారిని తలుచుకుంటూ ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ అనుకున్న వారి గురించి అయితే అమ్మవారు ఈ విధంగా చెబుతున్నారండి. ఫస్ట్ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, బిడ్డ, నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు. ఈ మంగళవారం రోజున నీ ఇంటికి ఒక శుభవార్తతో వస్తున్నానమ్మా. నన్ను ఆహ్వానించమ్మా. నేను ఎక్కడో లేను, నేను నీతోనే ఉంటున్నాను బిడ్డ. నిన్ను కాపాడుకుంటూ ఏ చెడు కూడా నీ దగ్గరికి రాకుండా నీకు రక్షణగా ఉంటున్నాను తల్లి. నువ్వు ఎదురు చూసేటటువంటి మంచి రోజులు నీకు ఇవ్వటానికే వస్తున్నాను తల్లి. నన్ను ఆహ్వానించమ్మా. ఇంక బెంగ పెట్టుకోవద్దు. నీ దుర్గమ్మ తల్లిని నేను చెబుతున్నాను కదమ్మా. నవ్వుతూ సంతోషంగా ఉండు. అతి త్వరలో నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్నైతే చూస్తావమ్మా. నీ ఎదురు చూపులన్నీ ఫలించాయి. నేను నీతోనే ఉండి నీ ఇంట్లో శుభకార్యాలు జరిపించటానికే వచ్చాను. నీ సహనం, ఓర్పు నన్ను కదిలి వచ్చేలా చేశాయి. నాకు ఒక మాట ఇవ్వు తల్లి. ధైర్యంగా ముందడుగు వేస్తాను అని నేను నీతోనే ఉంటూ అన్నీ చూసుకుంటానమ్మా. నువ్వు మనసులో ఎందుకు బాధపడుతున్నావో చెప్పనా అమ్మా. నీకు ఇవ్వటానికి నా దగ్గర ఏ కానుక లేదు దుర్గమ్మ అని బాధపడుతున్నావు కదా. నువ్వు నాకు ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదమ్మా. నీకు నేను సకలం చేకూరుస్తాను. అప్పుడు ఏమి ఇవ్వాలో నేనే స్వయంగా అడుగుతాను. నీ భవిష్యత్తు బంగారుమయం కాబోతుంది. కాబట్టి నీ భవిష్యత్తు నాకు కనపడుతుంది. నీకు విజయ తీరాలు చేర్పించాలి అని స్వయంగా నేనే వచ్చాను. ఎవరైనా మిమ్మల్ని చూసి సానుభూతి కానీ విమర్శలు కానీ చేసినా అవేమీ కూడా పట్టించుకోవద్దు తల్లి. ఎందుకంటే అవి మీ స్థాయిని పెంచడం కానీ తగ్గించడం కానీ చెయ్యవు. నీ మనసులో ఉన్న ఆలోచన బట్టి నీ ఎదుగుదల కూడా ఉంటుంది అని తెలుసుకో తల్లి. ఇన్ని రోజులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొని నిలబడ్డావు. ఇక నీ పరిస్థితులన్నీ కూడా చక్కబడి నీ కోరిక తీరబోతుందమ్మా. నీకు ఏది ఇవ్వాలో అది సిద్ధంగా ఉంచాను. నీకు లేమి అనే బాధే ఉండదు. ఇంకా దిగులుతో కూర్చున్నావా బిడ్డ? లేమ్మా, నీ దుర్గమ్మ తల్లిని వచ్చాను. నా కోసం మిఠాయి సిద్ధం చేసి ఉంచమ్మా. అందరికీ కూడా మిఠాయి పంచిపెట్టు. ఎందుకంటే నీ ఇంటికి ఒక శుభవార్తతో వచ్చాను కదా. ఇంత చెబుతున్నా నువ్వు కన్నీరు పెడితే ఎలా తల్లి? ఇలా చూడమ్మా, నువ్వు కన్నీరు పెట్టడం వలన ఇన్ని రోజులు నిన్ను ఎవరైతే విమర్శించారో వారికి సంతోషాన్ని ఇచ్చిన దానివి అవుతావు. వారికి ఆనందాన్ని ఇవ్వాలి అని అనుకుంటే కన్నీరు పెట్టు. నాకు పేదరాలు ధనికులు అనే భేదం లేదమ్మా. నువ్వు ప్రతిరోజు కూడా ఈ పేదరాలు మాట వింటావా దుర్గమ్మ? నీకు కూడా నా జీవితం పట్ల పరిహాసంగా ఉంది అని బాధపడుతున్నావు కదమ్మా.
నువ్వు అలా అనుకోవటం నేను ఎన్నోసార్లు గమనించాను. నువ్వు అలా అన్నప్పుడల్లా నా గుండె ఎంత బరువెక్కిందో తెలుసా బిడ్డ? నాకు అందరూ సమానమేనమ్మా. అందరూ కూడా నా బిడ్డలే. నన్ను అపార్థం చేసుకోవద్దు. నేను కూడా సమయానికి కట్టుబడవలసిందే. నీకు ఎటువంటి కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి నేను నీకు ఇచ్చాను కదా. అందువలనే నీ బాధలన్నీ కూడా నువ్వు త్వరగా నివారించుకోగలిగావు. ఇప్పటి నుండి ఎప్పుడూ కూడా నువ్వు పడ్డ ముందు రోజులన్నీ బాధలన్నీ కూడా ఎప్పటికీ కూడా తిరిగి రావమ్మా. నీకు నూతన జీవితాన్ని ఇవ్వటానికి స్వయంగా నేనే వచ్చానమ్మా. నువ్వు ఏమాత్రమూ కూడా భయపడవద్దు. అన్ని సమస్యలు కూడా తొలగిపోయి నీకు ప్రశాంతమైన జీవితం ఏర్పడుతుంది. నీ అవసరానికి సరిపడ ధనం కూడా వస్తుంది. నా కోసం ఒక చిన్న పని చేస్తావా తల్లి? ప్రతిరోజు కూడా నువ్వు వంట చేసేటప్పుడు నా కోసం గుప్పెడి బియ్యాన్ని దాచిపెట్టు. ప్రతి మంగళవారం కానీ శుక్రవారం కానీ ఆ బియ్యంతో వంట చేసి ప్రసాదంగా చేసి ముందుగా నాకు నైవేద్యం పెట్టి తర్వాత ఇంట్లో అందరూ కూడా స్వీకరించి అందరికీ కూడా పంచిపెట్టు తల్లి. ఇలా చేయటం వలన నీకు అంతా మంచే జరుగుతుంది. సంతోషమే కదా తల్లి. మొదటి అడుగు పడింది. ఇక వెనుతిరిగి చూడవలసిన అవసరం లేదు. ప్రతి క్షణము కూడా నా నామాన్ని జపించు తల్లి. ఓం శ్రీమాత్రే నమః అని నామాన్ని జపిస్తూ ఉండు. లేదంటే ఓం దుర్గాదేవియే నమః అని అనుకుంటూ ఉండమ్మా. ఇలా అనుకోవడం వలన నీకు అంతా మంచే జరుగుతుంది. ఇప్పుడు నీ మనసు ఆనందంతో నిండిపోయింది కదమ్మా. పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీ ముఖంలో చిరునవ్వు ఉండాలి. అదే నిన్ను ఒడ్డుకి చేరుస్తుంది. ఇప్పటి నుంచి నువ్వు జరిగిందంతా కూడా మర్చిపో. నువ్వు పడిన బాధలు, కష్టాలు, అవమానాలు అన్నిటినీ కూడా మర్చిపో. దాని వలన నీకు ఎటువంటి ఉపయోగం లేదమ్మా. నా బిడ్డలకి ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకు తెలుసు తల్లి. మీరు ఆనందంగా చిరునవ్వుతో ఉండండి. నా మీద నమ్మకం ఉంచండి. ఫ్రెండ్స్, మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే మన దుర్గమ్మ తల్లి ఈ విధంగా చెప్పారండి. ఇప్పుడు రెండవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, బిడ్డ నీ కోసం ఒక మంచి శుభవార్త తీసుకువచ్చానమ్మా. అదేమిటి అంటే నీ బాధ తీర్చడానికి ఒక మంచి మందులా పనిచేస్తుంది. జాగ్రత్తగా విను తల్లి. ఎన్నో రోజుల నుంచి నిన్ను, నీ జీవితాన్ని, నీ మనసుని ఒక సమస్య కష్టపెడుతుంది కదా. నీకు అప్పగించానమ్మా. నిన్నే నమ్ముకున్నాను కదా దుర్గమ్మ. ఎందుకు నాకు ఇంత బాధను మిగిల్చావు దుర్గమ్మ? నాకు నమ్మకం పోతుంది అన్న సమయంలో ఇది నీకు బలాన్ని ఇచ్చే ఒక సంతోషకరమైన వార్తలా ఉంటుందమ్మా. ఎవరినైతే నువ్వు ఇష్టపడుతున్నావో, ఎవరి కోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో వాళ్ళు తప్పకుండా నీ దగ్గరికి వస్తారమ్మా. వారు ఎప్పుడు వస్తారో తెలుసా తల్లి? ఇది వింటే నీకే అర్థమవుతుంది. జీవితంలో ఒక వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డావు. జీవితమే ఆ వ్యక్తి అని అనుకున్నప్పుడు ఆ జీవితం దూరమైంది అని ఎంతగానో బాధపడ్డావు. నిద్రా తిండి లేకుండా ఆ వ్యక్తి కోసం ఎంతగానో ఎదురుచూశావు. నీ బాధ ఎవరికి తెలిసినా తెలియకపోయినా ఈ దుర్గమ్మ తల్లికి తెలుసు తల్లి. మీ జీవితంలో సంతోషంగా సాగవలసిన సమయం తల్లి ఇది. అనుకోని కారణాల వల్ల మీ ఇద్దరికీ బాధను మిగిల్చింది కాలం. ఇప్పుడు వాళ్ళు నిన్ను పూర్తిగా అర్థం చేసుకుని నీ గురించి, నీ జీవితం గురించి వారికి అర్థమయ్యేలా చేశానమ్మా. నీ ఎన్నో రోజుల కోరిక తీరబోతుంది. అది ఎప్పుడు తీరబోతుందో తెలుసా తల్లి? ఈ దుర్గమ్మ తల్లికి ఎంతో ఇష్టమైన శుక్రవారం రోజునే తల్లి. శుక్రవారం వస్తుంది. ఆ రోజు నీకు తెలుస్తుంది దుర్గమ్మ తల్లే ఇదంతా చేసింది అని. నా జీవితం ఇంతే అని సరిపెట్టుకునే సమయంలో నీకు నచ్చని వ్యక్తిని, నువ్వు ఇష్టపడిన వ్యక్తిని నీ దగ్గరికి వచ్చేలా చేస్తున్నానమ్మా. ఇక నుంచి నీకు కన్నీరు రాకూడదు. నీ కంటిలో ఆనంద బాష్పాలు మాత్రమే రావాలి తల్లి. నీకు ఆనందం కలిగించాను అని చెప్పటానికి కష్టాలు ముందు ఇచ్చావా దుర్గమ్మ అని అనుకోవద్దమ్మా. ఎవరు నీతో ఉన్నా లేకపోయినా ఈ దుర్గమ్మ తల్లి ఎప్పుడూ నీతోనే ఉంటుందమ్మా. ఎవరు నిన్ను వదిలేసినా ఈ దుర్గమ్మ తల్లి మాత్రం ఎప్పుడూ నీ చేయి వదలదు తల్లి. ఈ విషయాన్ని నీకు ఎన్నోసార్లు చెప్పాను. కొన్ని రోజులుగా ఈ దుర్గమ్మ తల్లి మీద నీకు నమ్మకం తగ్గిందమ్మా. నీ దుర్గమ్మ చెప్పేది నీ చెవులు దాకా చేరింది కానీ నీ మనసు దాకా చేరలేదు తల్లి. ఒక్క విషయం గుర్తుంచుకో అమ్మా. నువ్వు నా బిడ్డవే కదా. నువ్వు కోరిన కోరికలన్నీ నేను తీరుస్తానమ్మా. నువ్వు ఏది అడిగినా సరే నేను ఇస్తానమ్మా. ఎవరైనా సరే నా దగ్గరికి వచ్చిన వారిని ఒట్టి చేతులతో పంపను. ఈ శుక్రవారం కల్లా
నీకు ఇష్టమైన బంధం నిన్ను కలిసేలా చేస్తానమ్మా. నీ దుర్గమ్మ తల్లి చెప్పే మాటలు నమ్ముతావు కదమ్మా. నీకు హెచ్చరికగా కొన్ని విషయాలు కూడా చెబుతాను వినమ్మా. అదేమిటి అంటే, ఈసారి నీ దగ్గరికి చేరిన బంధాన్ని అవమానించవద్దు, అశ్రద్ధ చేయవద్దు, దూరం చేసుకోవద్దు. జీవితంలో ఎవరికీ చెప్పలేని కొన్ని విషయాలు నీలో నువ్వే ఇముడ్చుకోవాలి. కోపం బంధాన్ని, స్నేహితుల్ని దూరం చేస్తుంది. ఆ పరిస్థితిని నువ్వు తెచ్చుకోవద్దు. నీకు దూరమైన బంధం ఎందుకు ఇన్ని రోజులు నీకు దూరంగా ఉంది అని ఒక్కసారి గుర్తు చేసుకోమ్మా. ఎందుకు ఇన్ని రోజులు నా దగ్గరికి రాలేదు అని నువ్వు గుర్తుంచుకో. అప్పుడే నీకు అర్థమవుతుంది నిన్ను చేరిన బంధాన్ని ఎలా కాపాడుకోవాలి అని. నీ దగ్గరికి వచ్చిన బంధాన్ని దురుసుగా మాట్లాడి దూరం చేసుకోవద్దమ్మా. తర్వాత నువ్వు బాధపడవద్దు. ఆ బాధని నువ్వు భరించలేవమ్మా. నువ్వు భరించలేని బాధ నీ బాబాకి తెలుస్తుంది. అందుకే నిదానంగా నెమ్మదిగా ఉండు తల్లి. నీకు ఇష్టమైన వ్యక్తి నిన్ను వెతుకుంటూ నీ వద్దకు వస్తారు. వారి చెప్పింది కూడా విని పూర్తిగా అర్థం చేసుకోమ్మా. తోటి వారిని మాటలతో బాధ పెట్టవద్దు. నీ ఆవేశంతోటి వారిని దూరం చేసుకోవద్దు. తర్వాత నువ్వు పశ్చాత్తాపడవద్దు. అలా చెయ్యకు. ఓపికగా ఉండు. విషయాన్ని కూడా ఆచితూచి అడుగు వేయమ్మా. ఆలోచించు. ఏం చేస్తే నీ బంధం బలపడుతుందో అదే విధంగా చేతల్లి. నీ జీవితం చక్కగా సాఫీగా సాగాలి అంటే అది నీ చేతుల్లోనే ఉంటుందమ్మా. బంధానికి విలువ ఇచ్చి ఓపికగా ఉంటే బంధం ఎప్పుడూ కూడా నీకు దూరం అవదమ్మా. బాధపడి వాళ్ళు అలా అన్నారు ఇలా అన్నారు అని అనుకోవద్దమ్మా. నీకు చెప్పాను కదా తల్లి, నీకు ఇష్టమైన వారిని నీ దగ్గరికి చేరుస్తాను అని. నీ దగ్గరికి వచ్చిన బంధంతో నువ్వు సంతోషంగా ఉండమ్మా. నీకు కోపం వచ్చినప్పుడు నిన్ను శాంతపరచడానికి ఈ దుర్గమ్మ తల్లి ఎప్పుడూ కూడా నీ పక్కనే ఉంటుందమ్మా. ఈ దుర్గమ్మ తల్లి ఉండగా నీకు భయం ఎందుకమ్మా? ఆనందంగా సంతోషంగా ఉండు అని అయితే మన దుర్గమ్మ తల్లి 2వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్తున్నారండి. ఇప్పుడు 3వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, బిడ్డ నీకు ఇది సరైన సమయం. ఇప్పుడు నువ్వు వినవలసిన మాట తప్పకుండా విను తల్లి. ఇక్కడ అన్నిటికీ కూడా సరైన సమయం వస్తుంది. సరైన సమయం వస్తే అన్నీ కూడా చక్కబడతాయి తల్లి. నీ వ్యతిరేకత అంతా కూడా అనుకూలంగా మారుతుంది. నీ చేదు అంతా కూడా తియ్యగా మారుతుంది. సరైన సమయం మనమే మార్చుకోవాలి. సరే దుర్గమ్మ, మరి నాకు ఏది మంచి సమయం అని అడుగుతున్నావు కదా. ఈ సమయాన్ని నువ్వు నా మాటలు వింటున్నావు కదా, నా సందేశం వింటున్నావు కదా. దుర్గమ్మ అని పిలిచావు, వాళ్ళ వద్ద శరణాగతి పొందావు, నాకు పూజలు చేశావు, ఓం శ్రీమాత్రే నమః అని నా నామజపం చేశావు. ఇదే నీకు మంచి సమయం అమ్మా. ఇది మంచి సమయం కాదు అని తెలిస్తే ఇన్ని మంచి విషయాలు జరుగుతాయా చెప్పు తల్లి. కాబట్టి ఇదే నీ జీవితానికి మంచి సమయం తల్లి. అనుకూలమైన మాటలు, అనుకూలమైన ఆలోచనలు చేస్తే కాలం నీకు విజయం అందిస్తుందమ్మా. ఏదీ కూడా శాశ్వతం కాదు. పగలు రాత్రిలాగా కాలం మంచి చెడు చేస్తుంది. నువ్వు పడే కష్టాన్ని ఆనందంగా మారుస్తుంది. అన్నీ కూడా మారుతాయి. నిన్ను ఎవరైతే వద్దు అని అంటారో వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ వస్తారు. నిన్ను తక్కువ చేసి చూసిన వారే నీ కోసం పరితపిస్తారమ్మా. ప్రపంచమే నిన్ను ఉదాహరణగా చూపిస్తుంది. నిన్ను హేళన చేసిన వారు నీలో తప్పులు వెతుకుతున్నా, నిన్ను తక్కువ చేసి చూస్తున్నా, వీటన్నిటికీ బదులు ఏమిటో తెలుసా తల్లి? ఏమిటో కాదమ్మా, నీ విజయమే. నీ విజయమే తల్లి. నువ్వు గెలవాలి. నీ గెలుపే అన్నిటికీ కూడా సమాధానం. దేనికోసమైతే ప్రయాణం చేస్తున్నావో దానిని నువ్వు చేరే తీరాలి. ఆ తీరం నువ్వు ఖచ్చితంగా చేరే తీరాలి. ఏది నీ వల్ల కాదు అని నిన్ను విమర్శిస్తున్నారో అది నువ్వు చేసి చూపించాలమ్మా. అదే నువ్వు వారికి ఇచ్చే సమాధానం. చెప్పే మాటలు విను. వాళ్ళని నీ కాళ్ళ దగ్గర తొక్కిపెట్టు. అది నీ ఎదుగుదలకి ఎరువుగా ఉపయోగపడతాయమ్మా. వారు మాట్లాడే మాటలు అన్నీ కూడా అబద్ధాలు చెయ్యాలి. అది నీ చేతుల్లోనే ఉందమ్మా. ఓటమికి దిగులు పడవద్దు. వచ్చిన ఓటమిని చూసి భయపడకుండా రాబోయే విజయాన్ని చూసి ఆనందపడమ్మా. గెలుపు కోసం ఆరాటపడు. కాలాన్ని జరగనివ్వు. సమయం కోసం ఎదురు చూడవద్దు తల్లి. నువ్వు ప్రయత్నించు. అదే మంచి సమయం. నమ్మకంతో ప్రయత్నం చేసే సమయమంతా కూడా సరైన సమయమే తల్లి. నీకైన ఫలితాలు ఖచ్చితంగా నిన్ను వచ్చి చేరుతాయమ్మా. అర్థమైంది కదా. నీ దుర్గమ్మ తల్లి చెప్పే మాటలు ఇవే. ఇదే నీకు సరైన కాలం. గెలుపుకి ఇదే సరైన సమయం.
కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నీ ప్రయత్నాన్ని ఆపవద్దు. నమ్మకంతో కష్టపడి ప్రయత్నించు. నమ్మకంతో పోరాడు. అంతా నీకు విజయమే కలుగుతుంది. ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపవద్దు తల్లి. నీకు గెలుపు తథ్యం. నీకు గెలుపు ఇవ్వటం నా బాధ్యత కూడా. ధైర్యంగా ఉండు తల్లి. నీకు అంతా మంచే జరిగి శుభం కలిగి సంతోషాలు కలుగుతాయి. ఈ మంగళవారం రోజున ఈ మంగళకరమైన వార్త నీ వద్దకు చేరింది అంటే ఈ దుర్గమ్మ తల్లి ఆశీర్వాదం నీకు ఉంది అని గుర్తుంచుకో అమ్మా. సదా నా ఆశీస్సులు నీకు ఉంటాయి. ఎప్పుడూ సంతోషంగా ఉండు. ఫ్రెండ్స్, విన్నారు కదండి, 3వ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన అమ్మవారు ఈరోజు మంచి సందేశం అందించారండి. మరి ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.